కథనాద శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు ముగసాలరా తెలంగాణ వీరులకు కానాచిరా. ఇలాంటి వేల పాటలు అనేక మంది వీరుల రక్తంతో తడిసిన తెలంగాణలో వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అలా పాడిన ఆడిన కవులు తరం వెళ్ళిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఆ పరిస్థితులకు అనుకూలంగా తెలంగాణ ఆత్మగౌరవ అస్తిత్వ ఆలోచన విధానానికి మళ్ళీ కాళోజీ రావాలి, మళ్ళీ దాశరథి రావాలి, మళ్ళీ మన కవులు రావాలంటే మన ఆటలు, మన పాటలు, మన ఆలోచన విధానం అటువైపు ఉండాలి. వాళ్ళ వారసత్వంతో సాహిత్య సృష్టి జరగాలని నేను మళ్ళీ రావయ్యా నువ్వు కలలు కన్న తెలంగాణకు, నువ్వు మళ్ళీ రావయ్యా అని ఆహ్వానిస్తావు. సో వేలాది పాటలు పాడినరు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎన్నో నష్టాలు జరిగినాయి, ఎన్నో అవమానాలు జరిగినాయి, ఎన్నో అవహేళనలు జరిగినాయి. చివరికి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ల పరిపాలన అంతా కూడా గజిబిజి గందరగోళంగా ఉన్నది. వీడే వాడై గజిబిజి గందరగోళంగా అమరవీరులను గానా బజానా చేస్తున్నారు. వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకొస్తున్నారు. ఎవడి నినాదం వెనుక ఎవడి ప్రయోజనం ఉన్నదో అనే కన్ఫ్యూషన్ లో ఇవాళ తెలంగాణ సమాజం ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ. గౌతమ బుద్ధుడు చెప్తాడు, ఒక మంచినీటి కుంటలో ఒక రౌతును ఎత్తేసినప్పుడు మురికి నీరు అంతా కూడా అది మురికి నీరు మంచినీరు అంతా గజిబిజి గందరగోళం అవుతుంది. కొంత టైం ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు పైకి తేలుతాయి, బురద వాటర్ కిందికి పోతుంది. సో అట్లనే ఇప్పుడు జరిగే తెలంగాణలో గజిబిజి గందరగోళం అంతా పోతుంది. మళ్ళీ తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకే, తెలంగాణ ఆకాంక్షలకు అనుకూలంగా అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి ఒక కాలం వస్తుంది. ఆ కాలం కోసం వేచి చూడాలి. అప్పటి వరకు కూడా నీతి నిజాయితీగా ప్రజల కోసం ఆలోచించే కవులు, కళాకారులు, ఆ సమూహాలు చైతన్యం కావాలని కోరుకుంటూ, నేను అశేషంగా ఉన్నటువంటి 85% ఉన్న బడుగు బలహీన పీడిత వర్గాల తరపున వాళ్ళ గొంతుకై పాటను ఆయుధంగా చేసుకొని యూట్యూబ్ను ఓపెన్ చేసిన. సో కాబట్టి వ్యూవర్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి, స్కిడ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి ఈ తొలి సమయాన్ని మీకోసం సామాజిక దృక్పథంతో చేస్తున్నానని చెబుతున్నా. అది నిజమా కాదా అని గమనిస్తూ, సో మీరు తప్పకుండా నా సామాజిక బాధ్యతగా నేను చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్కు మీ సామాజిక బాధ్యతగా మీరందరూ కూడా యూట్యూబ్కు సహకరించండి, సపోర్ట్ చేయండి. సో కాబట్టి కవులు, కళాకారులు వేల పాటలు పాడినరు ఈ తెలంగాణ నేలపైన, గాలిపైన. సో ఆ పులకింతలు మళ్ళీ రావాలయ్యా తెలంగాణకు. ఓ కాళోజీ నువ్వు మళ్ళీ రావయ్యా కాళోజీ మళ్ళీ రావయ్యా కాళోజీ మళ్ళీ రావయ్యో. నువ్వు కలలు గన్నా తెలంగాణకు మళ్ళీ రావయ్యా. నువ్వు కలలు గన్నా తెలంగాణకు మళ్ళీ రావయ్యా. ధిక్కారపు బావుట ఎగిరయ్యా. రావయ్యా కాళోజీ మళ్ళీ రావయ్యో. నువ్వు కలలు గన్నా తెలంగాణకు మళ్ళీ రావయ్యా. గమనిస్తూ ఉన్నావో, నిరసిస్తూ ఉన్నావో, గమనిస్తూ ఉన్నావో, నిరసిస్తూ ఉన్నావో. నువ్వు కలలు గన్నా తెలంగాణలో టక్కు టమార భూతాలు నాట్యాలు చేస్తున్నాయి. టక్కు టమార భూతాలు నాట్యాలు చేస్తున్నాయి. రావయ్యా కాళోజీ ఓ రావయ్యా కాళోజీ మళ్ళీ రావయ్యో. నువ్వు కలలు గన్నా తెలంగాణకు మళ్ళీ రావయ్యా.
పరాయి వాడే దోపిడి చేస్తే పొలిమెర దాటించాలన్నావు, పొలిమెర దాటించాలన్నావు. ప్రాంతం వాడే దాపిడి చేస్తే, ప్రాంతం వాడే దోపిడి చేస్తే పాతర వెయ్యాలన్నావు, పాతర వెయ్యాలన్నావు. వాడే వీడై వీడే వాడై గజిబిజి గందరగోళంగా పాలకులై కూసుండ్రు, పరేషాన్ చేస్తండ్రు, నకరాలు చేస్తండ్రు, పరేషాను చేస్తండ్రు, నకరాలు చేస్తండ్రు. రావయ్య కాలోది రావయ్య కాలోది మళ్ళీ రావయ్యో, నువ్వు కలలు గన్న తెలంగాణకు మళ్ళీ మళ్ళీ రావయ్యా. ధిక్కారపు బావుట ఎగిరయ్య, ధిక్కారపు బావుట ఎగిరయ్య, ధిక్కారపు బావుట ఎగిరయ్య. నన్ను ఇట్లా అనేకమైనటువంటి సాహిత్య సృష్టి జరగాలి మళ్ళీ తెలంగాణలో. తెలంగాణ గాలి నేల పులకించాలి, మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవ అస్తిత్వాన్ని నిలబెట్టాలి, తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు సక్రమంగా పంపిణీ జరగాలి. సో ఇట్లా ఈ గజిబిజి గందరగోళం పోవాలంటే కాలంబు రావాలి, కాటేసి తీరాలి అన్నాడు కాలేజీ. అట్లాగనే ఎన్ని వ్యూహాలు, ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని అవమానాలు జరిగినా కూడా ఆత్మగౌరవ పోరాటం ఆగలేదు. తెలంగాణ భావజాల వ్యాప్తి రకరకాల రూపాలలో జరిగింది. తెలంగాణ 6 దశాబ్దాలుగా తెలంగాణ భావజాల వ్యాప్తిని ఒడిసిపట్టి తెచ్చుకున్న తెలంగాణలో అభూత కల్పన ఒక తెచ్చుకున్న తెలంగాణలో కూడా జరిగినటువంటి పాలన విధానం ఫక్తు రాజకీయం అయిపోయింది. సో కాబట్టి నో నీడ్ టు డిస్కషన్, నో నీడ్ టు క్వశ్చన్ టు కేసీఆర్. కాబట్టి అదంతా నో నీడ్ టు డిస్కషన్. కాబట్టి ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎట్లా జరిగింది అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ 9 సంవత్సరాలు పరిపాలన విధానం ప్రజలకు కనెక్ట్ కాకుండా వచ్చినటువంటి దృక్పథాన్ని గాలికి వదిలేసి, అసలైన ఫండమెంటల్ ని గాలికి వదిలేసి తనదైన పద్ధతిలో ఫక్తు రాజకీయం పేరు మీద పరిపాలించిండు. ఆయన అవసరాలు గట్టెక్కించుకున్నాడు, సరిపోయిన సంపదను పోగు చేసుకున్నాడు, ప్రజలు చీత్కరించిండ్రు, పక్కకు పెట్టిండ్రు. అయినప్పటికీ కూడా 2 ప్రాంతీయ పార్టీల నడుమ అడకత్తెరలో పూకలాగా నలిగిపోతుంది బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ పడవ కూలిపోవుడు ఖాయమని తెలిసిన కేసీఆర్ మళ్ళొక వ్యూహం వేసిండు, ఎత్తుగడ వేసిండు అనేటువంటి మేధావుల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. 2 పార్టీల మధ్యన అటు ఇటు బ్యాలెన్స్డ్ గా ఉంటూ తన కూతురుని ముందు పెట్టి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు దాచుకున్న సంపదను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, పొలిటికల్ కెరీర్ ను తన కుటుంబం లోపల కొంతకాలం ప్రోధి చేసుకోవడం కోసం కవితమ్మను ముందడ పెట్టి మరొక ఎత్తుగడ వేసిండు అనేది తెలంగాణ బుద్ధిజీవులు, మేధావులు, మీడియా గుండా జరుగుతున్న విశ్లేషణల ఆధారంగా మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి అది నిజమా కాదా అనేది ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని విషయాలు కూడా కవి గాయకుడిగా జరుగుతున్న సమకాలీన అంశాలకు పాటలు జోడించి మీ ముందుకు తీసుకొస్తా ఉంటా. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ 2-3 రోజుల నుంచి అసెంబ్లీ వేదికగా నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రెండింటి వద్ద నలిగిపోతున్నటువంటి బీఆర్ఎస్ పడవ కూలిపోతుంది, ఇది ఆగదు అని వస్తున్నటువంటి పలు కథనాల ఆధారంగా నేను కొన్ని విషయాలు కూడా తెలంగాణ సమాజం ముందుకు యూట్యూబ్ ద్వారా తీసుకొని వస్తున్నా. జనరల్ గా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దాదాపుగా దీర్ఘకాలికంగా 4 దశాబ్దాలుగా మాననించి ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీల అధినాయకులకు మన ప్రాంతీయ పార్టీకి, తెలంగాణలో వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీకి కంపారిలేషన్, సిమిలారిటీస్ ఏమీ లేవు. కాబట్టి ఆ పార్టీలు 40 ఏళ్ళు ఉండగలిగినాయి. ఆ అధినాయకులకు కూడా ఆ ప్రాంతీయ పార్టీల, ఆ రాష్ట్రాల్లో ఉండే అధినాయకులు ఏ దృక్పథంతో అయితే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ఆ దృక్పథాన్ని అట్టనే ఒడిసిపట్టి దీర్ఘకాలికంగా ప్రజలను మమైక్యం చేసి, ప్రజలను కనెక్ట్ చేసి, జాతీయ పార్టీలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా ఫైట్ చేస్తున్నాయి.
ఆ ఫైట్ చేస్తున్నటువంటి అధినాయకులకు కేసీఆర్కు సిమిలారిటీస్ లేవు. అందుకే కేసీఆర్ 10 సంవత్సరాల లోపటే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయిండు. కంప్లీట్గా అనారోగ్యంతో ఫామ్ హౌస్లో ఇంట్లో పడుకొని పరిస్థితులను గమనిస్తూ ఉండనమాట. ఏంది అంతా ఆరిపోయిన తర్వాత భగవద్గీతను జేబులో పెట్టుకొని గీతను బోధిస్తుందట. ఏది సింహం అది ఏం చేస్తుంది, ఆ గీతను బోధించుకుంటా ఇక ఉరికి వేటాడలేదు కదా, ఇక మాయ మాటలు నీతి మాటలు చెప్పినట్టుగా దగ్గరికి వచ్చినవన్నీ అది లట్టుకుని అందుకొని తినాలని చూస్తుంది అనమాట, పండ్లన్నీ ఊసిపోయిన తర్వాత. అట్లనే కేసీఆర్ ఆకాంక్షలను ఆ దృక్పథాన్ని సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ఆలోచన విధానానికి కంప్లీట్ గా నమస్తే పెట్టిండు. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద కంప్లీట్ గా తెలంగాణ ఆత్మగౌరవ దృక్పథాన్ని తన కుటుంబ ఆత్మగౌరవ దృక్పథంగా మలుచుకొని ఇవాళ తెలంగాణ అంత అవమానం జరిగినట్టు, తెలంగాణ ప్రజలందరూ అన్యాయం దగానికి గురైనట్టు, అవినీతి జరిగినట్టు, ఏకపక్ష పాలన జరిగినట్టు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇరగబడి ప్రజల్ని సమీకరించి చెప్పడానికి బదులు ఈమెతోటి చెప్పిస్తాడు రేవంత్ రెడ్డి అని ఒక పక్క నడుస్తా ఉన్నాయి. ఇంకొక పక్క కేసీఆర్ నడిపిస్తాడని ఇంకొకటి ఉన్నాయి. అయితే ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమె ఏడుపుని కూడా ఎవరు కూడా దాదాపుగా తెలంగాణ సమాజం స్పందించినట్టుగా ఏం కనపడతా లేదు. యాక్చువల్గా ఆమె ఏడుపు ఎప్పుడు గడవాలి, ఒక గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నప్పుడు ఒక అమ్మాయి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు అమ్మాయి బజార్కి ఎక్కి స్ట్రైక్ చేయడం అది పద్ధతి కాదని తల్లిదండ్రులు ఇంట్లో ఉంచుకున్నప్పుడు పోలీసు వాళ్ళు పోయి ఆ అమ్మాయిని ఏదో ప్రశ్నించినందుకు అవమానంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. అక్కడ పోయి మందలు ఇచ్చిందా కవితమ్మ? మందించలే. అనేక మంది డాక్టర్ అమ్మలు సూసైడ్ చేసుకున్నారు. ఎక్కడైనా పోయిందా? పోలేదు. ఆమె తోటోళ్ళు ఆమె కన్నా ముందు వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి లేని పదవులు నీకు ఇస్తానప్పుడు నీకు అది గుర్తురాలేదా? వాళ్ళందరికీ ఆత్మగౌరవం గుర్తురాలేదా? వాళ్ళ సర్వీస్కి విలువ లేదా? మరి అట్లా నీకు ఏకపక్షంగా డైరెక్ట్ గా తీసుకొని పదవులు అనుభవిస్తానప్పుడు లేని మహిళా సాధికారత గురించి మాట్లాడతావు. మహిళల్ని చట్టసభలో జనరల్ గా మంత్రివర్గంలో మహిళలు లేనప్పుడు కవితమ్మకు వచ్చింది ఆ బాధ? రాలేదు. సో కాబట్టి ఇప్పుడు ఒక దృక్పథాలు లేకుండా 9 సంవత్సరాలు పరిపాలించుండే అయిపోయిన తర్వాత ఏం చేయాలి? దాచుకున్నది జేబులో నింపుకున్నది కరెక్ట్ గా జిప్పు పెట్టుకొని దాచుకోవడం కోసమే. సో అది దాచుకోవాలా, అధికారాన్ని ఇంకా కొంతకాలం ఆ కుటుంబం చుట్టూ తిరగాలంటే ఇంకొక కొత్త వ్యూహరచన చేసిండు అనేటువంటి అభిప్రాయాలు కూడా తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్నాయి. వివిధ మీడియాలు కథనాలు కూడా చెప్తున్నాయి. ఇంటర్వ్యూలు చేస్తున్నారు, మేధావులతోటి ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టులు, ఇదేంది అదేంది అన్నప్పుడు అది అట్లా ఇది ఇట్లా అని చెప్తా ఉన్నారు. ఏది ఎట్లా అయినప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీలు దృక్పథం లేకుండా కరిగిపోతాయి, అవి కనుమరుగైపోతాయి, అదృశ్యం అవుతాయి అనేది అది సూత్రం. అది జనరల్ గా చలన సూత్రం, దాన్ని సూత్రం. కాబట్టి అట్లా మనము ఇప్పుడు కేసీఆర్ ఈ కవితమ్మను నడిపిస్తాండు అనడానికి అనేక కథనాల ఆధారంగా కొన్ని విషయాలను కూడా నిజమేనేమో కావచ్చునేమో అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. అటువైపు కొంత సమాచారాన్ని కూడా మనం చేద్దాం. సో కాబట్టి ఇక్కడ జనరల్ గా తెలంగాణ ప్రాంతీయ పార్టీకి ఇప్పుడు రాష్ట్ర సిద్ధాంతకర్తలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలను ఏం జరిగింది, రాష్ట్రం కోసం జనరల్ గా రాష్ట్ర సాధనోద్యమంలో ఆ దృక్పథాలు సిద్ధాంతాలు పోరాడిన మేధావులను తర్వాత ఒక నికార్స్ అయినటువంటి నాయకులను అందరినీ కూడా దులిపేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పక్కా ఫక్త్ రాజకీయం పేరున పక్కా తెలంగాణ యాంటీ తెలంగాణ సమైక్యవాదులకు సీమాంధ్రులకు సపోర్ట్ చేసి సీమాంధ్ర పార్టీ లోపల ఉండి పదవులు అనుభవించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా అయిన వాళ్ళను రెడీగా ఉన్నటువంటి సరుకును తీసుకొని ఇటు నుంచి కాంగ్రెస్ నుంచి అటు తెలుగుదేశం నుంచి జోడీ కట్టుకున్నాడు. తనదైనటువంటి ఒక గుంపుని రెండు జాతీయ పార్టీల నడుమ అడకత్తరిలో పోకచెక్కలాగా కేసీఆర్ పరిస్థితి నలిగిపోతున్న చందంగా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఏ ఆలోచన విధానం కోసం, ఏ నష్టాలు, ఏ దృక్పథాలు, ఏ అస్తిత్వాల కోసం అయితే ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయో అటువైపు ఒడిసిపట్టి ఏ ప్రజలనైతే మమైకం చేసుకొని ఆ ఉద్యమాలు చేసి ఆ రాష్ట్రాలు సాధించుకున్నారో ఆ ప్రజలతో సంబంధంతో ప్రజల నిర్ణయం మేరకు ప్రజలను భాగస్వామ్యం చేసినటువంటి ప్రాంతీయ పార్టీలు ఆ దృక్పథాలు ఆ అధినాయకులకు ఉన్నటువంటి సిమిలారిటీస్ కేసీఆర్ కాడ లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మహారాష్ట్ర ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉన్నది, బీహార్ ఉన్నది, ఇట్లా పశ్చిమ బెంగాల్ ఉన్నది. ఆ ప్రాంతీయ పార్టీలు మాననిస్తూ ఉన్నాయి. ఎందుకు మాననిస్తూ ఉన్నాయి? ఆ ప్రజల పట్ల ఆ ప్రాంతం పట్ల వాళ్ళకు ఒక దృక్పథం ఉన్నది. అట్లా ప్రజలను కూడా వాళ్ళు పాజిటివ్గా ప్రజలను స్వీకరించారు. ఆ నాయకులు కూడా ప్రజల పట్ల కనెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ లేదు ఆ పరిస్థితి.
సో కాబట్టి ఇప్పుడు తెచ్చుకున్న 60 జనరల్గా 2001 నుంచి ముదిరినింది ఉద్యమం తారస్థాయికి చేరుకున్నది 2014లో మనకు వచ్చేసింది. వచ్చినప్పుడు అంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు జరిగింది, ఎంతమంది అమరులు అయ్యారో ఎంత పరిగణలోకి తీసుకోవాలి. ఆయన మాటకారితనంతో వచ్చింది, నేను లేకపోతే తెలంగాణ రాలేదనేటువంటి ఈగోతో అహంతో అన్ని మర్చిపోయిండు. తలకెక్కింది అధికారం, తలకెక్కేసి ఆయన ఏం చేసిండు, మొత్తము ఈ సమూహాలను అందరిని వదిలేసిండు. ఉద్యమం తారస్థాయికి చేరుతున్నప్పుడు త్యాగాలు బలిదానాలైన కుటుంబాలు, తర్వాత ఆ ఉద్యమాలు, ఆ వామపక్ష ఉద్యమాలకు సంబంధించిన లీడర్లు వాళ్ళందరినీ కూడా ఎక్కడోళ్ళనక్కడ ఉత్తనే దులిపేసుకున్నాడు, కంప్లీట్గా దులిపేసుకున్న తర్వాత పక్క ఎక్కడెక్కడైతే ఈ తెలంగాణ ఉద్యమానికి ఎదురుపడ్డాయో ఆ పార్టీలు ఆ నాయకులను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి వ్యతిరేకంగా కాళ్ళు అడ్డేసినటువంటి మన ప్రాంత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది సీమాంధ్ర పార్టీలలో ఉన్నవాళ్ళు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు చాలా సమయస్ఫూర్తితోటి చాలామంది అమరులై అలా జరగవలసిన విధ్వంసం హోమం జరిగిన తర్వాత మెల్లగా వాళ్ళు నిర్ణయించక తప్పలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతకాలం కష్టపడి నాట్లేసి బుద్ధులు వీకి కుప్పలేసి నూర్పుకొని పంటలు తీసుకున్న కూడా రైతులను పక్కకు కొట్టి అప్పుడున్నటువంటి పెత్తందారి వ్యవస్థ భూస్వాములు ఎట్లయితే ఇబ్బందులు పెట్టినరో, ఎట్లయితే చాకలమ్మ విల్లమ్మ లాంటి పోరాటాలు వచ్చినాయో సేమ్ అదే కథ క్రోధి చేసుకొని కష్టపడి ప్రాణాలు అర్పించి అనేక ఉపన్యాసాలు, అనేక పాటలు, అనేక సాహిత్య సృష్టి జరిగి యూనివర్సిటీ కేంద్రాలు, విద్యా కేంద్రాలను ఉద్యమ కేంద్రాలుగా మార్చుకున్న బుద్ధిజీవులు, మానవతావాదులు అందరినీ గాలికి వదిలేసి కంప్లీట్గా హైజాక్ చేసి పడేసి ఫక్త్ రాజకీయం పేరుతోటి ఆయన కంప్లీట్గా అభూత కల్పన చేసిండు. మొత్తం యాడికాడు తెలంగాణ ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటం ఉత్త ముసుగు మాత్రం వేసుకుండా తొడిగి అది తీసిండు, పక్కకేసిండు కంప్లీట్. కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తోంది. కుటుంబం అంతా అందరు కలిసే ఉన్నారు, అందరు కలిసే వండుకుంటూ కవితమ్మని కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఆమె పార్టీ ఆఫీస్కు గుమ్మం దగ్గర నిలబడి ఏం చేస్తుంది, శాపనార్థాలు పెడుతుంది, దుమ్ము పోస్తుంది. కేసీఆర్ యాటిట్యూడ్ మీద, కేటీఆర్ యాటిట్యూడ్ మీద, హరీష్ యాటిట్యూడ్ మీద దుమ్ము పోస్తుంది. ఇట్లా పోస్తున్న క్రమంలో ఇదే ఇక్కడనే కేసీఆర్ వ్యూహాత్మకంగా కవితమ్మను పార్టీ నుంచి ఎలిమినేట్ చేసిండు. ఇదంతా మొత్తం కూడా స్క్రిప్ట్, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అంతా కూడా కేసీఆర్ అనేది తొలి సమయంలో ఇంతకుముందు కూడా ఒక కథనాలు రాస్తారు. ఎందుకు ఆమె ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు ఆమె చేసేటువంటి ఆరోపణల పైన పలు అనుమానాలు వస్తున్నాయి. ఎట్లా అనుమానాలు వస్తున్నాయి అంటే, ఎట్టి పరిస్థితుల్లో 2 జాతీయ పార్టీల నడుమ కేసీఆర్ ప్రాంతీయ దృక్పథాన్ని, ప్రాంతీయ అస్తిత్వ ఆత్మగౌరవాన్ని తీసుకుపోలేదు, ప్రజలతోటి పరిపూర్ణంగా కనెక్ట్ కాలేదు. అట్నుంచి ఇట్నుంచి ఈ తాను ముక్కల్ని తీసుకొని ఒక గుంపును తయారు చేసుకొని ఆయన మాట్లాడకుండా ఈ మొత్తం కుటుంబమే మొత్తం 9 సంవత్సరాలు ఎవరిని ముందు రానిలే, గొర్రెలాగా మంత్రులు నిశ్శబ్దంగా ఉండు, దంచుకునుడు అంతా చేసిరు. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు విపరీతంగా అక్కడ మోకరిల్లుడు, అక్కడ నిశ్శబ్దంగా ఉండు, ఎవరికి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు ఫుల్గా భర్తీ చేసుకున్నారు 9 ఏళ్లలో కూడా. మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళందరూ కేసీఆర్ కూడా ఉరికిపోయి భయంకరమైనటువంటి స్వామి భక్తిని ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళంతా తెలివి తక్కువలు కాదు. కేసీఆర్ తెలివికలుడు అని ఆయన అనుకుంటున్నారు. ఆయన కూడా నిశ్శబ్దంగా ఉండి వాళ్ళ నియోజకవర్గాలలో ప్రభుత్వ భూములు ఎన్ని నాశనం అయిపోయినాయో, ఎంత ఆగమైపోయిందో, పబ్లిక్ ప్రాపర్టీ అవి తేలిస్తే, అలాంటి నాయకులు వస్తే, అలాంటి పొలిటికల్ పార్టీ వస్తే తేలుతాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాటిని వెలికి తీస్తారనేటువంటి పరిస్థితి లేదు, సో స్పష్టంగా లేదు. సో కాబట్టి ఇప్పుడు మునిగిపోయే బీఆర్ఎస్ అయితే కేటీఆర్ ని బీఆర్ఎస్ కు స్టిక్ ఆన్ చేసి పడేసి, తర్వాత హరీష్ రావు కేటీఆర్ మధ్య నలుగుతున్న వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ చట్టం కింద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు స్ప్లిట్ అయ్యి బీజేపీలోకి పోనీయకుండా, స్ప్లిట్ అయ్యి ఇంకో మార్గాన్ని అనుసరించకుండా దీంట్లోకి వెళ్ళి స్ప్లిట్ అయిన వాళ్ళని ఆమె మార్గంలో, కవితమ్మ మార్గంలోకి వస్తేట్టుగా ఒక వే క్లియర్ చేసి పెట్టిండు. నెంబర్ 2 ఏంటిది కేటీఆర్. సో వీళ్ళిద్దరిలో కూడా ఎంతో కొంతమందిని ఒడిసి పట్టుకోగలుగుతారు శాసనసభ్యులను. సో అట్లా ఈ ఇద్దరు కూడా ఇప్పుడు పగస్తులుగా ఉంటారు. రేపు ఎలక్షన్ తర్వాత ఒకటైతారు. హరీష్ రావు మీద పక్కా క్లియర్ కట్ గా తెలిసింది ఏంటంటే, హరీష్ రావు తన కెరీర్ ను తనదైన పద్ధతిలో
బీజేపీ పార్టీలకు పోతాడు అనేటువంటిది బలమైనటువంటి ప్రచారాలు. పోతాడా పోడా అనేది ఇక్కడ మన డిస్కషన్ కాదు. ఇక్కడ విభిన్నమైనటువంటి వచ్చినటువంటి కథనాల ఆధారంగా చెప్తున్నా, నా వ్యక్తిగత అభిప్రాయాలు కావు. సో కాబట్టి హరీష్ రావు మీదనే ఫోకస్ పెట్టేసి ఎట్లా హరీష్ రావు మళ్ళీ ప్రాంతీయ పార్టీని ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉంచాలి అని అంటే ఈ కవితని టాప్ లెవెల్ తీసుకురావాలి. సో టాప్ లెవెల్ తీసుకురావాలంటే కవితతోటి శత్రువులాగా బిహేవ్ చేసుకుంటా ఇది ఒక వ్యూహం, ఒక పాచిక అంటున్నారు. సో మాట్లాడుకోవాలి. సింగరేణి కార్మికుల గురించి ఆమె ప్రేమ ఒలకపోస్తుంది. 60,000 మంది కార్మికులు ఉన్న సింగరేణిలో ఇప్పుడు 20,000 మంది ఉన్నారు. ఎక్కడికి పోతాను? సింగరేణి ప్రైవేటైజేషన్ అయిపోతుంది, దగ్గర పడ్డది దాని కథ అంతా కూడా. ఆ 40,000 మంది కార్మికులు అందరు ఎట్లా పోయినరు? ఇప్పుడు ఆమె బాధపడుతుంది. సో అది కరెక్ట్ కాదు. అసలు ఆమె మాట్లాడే మాటల్లో విశ్వసనీయత కనపడతా లేదు. మరి అదే దోపిడీ బాగా జరిగిందట, అవినీతి బాగా జరిగిందట, గుత్తాధిపత్యం అట, ఇదంతా కూడా ప్రాజెక్టుల పేరున బాగా దోపిడీ జరిగిందట. ఇదంతా ఎప్పుడు మాట్లాడాలి? ఆ 9 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడే అప్పుడే ప్రాతినిధ్యం లేదు మహిళలకు. ఆ బుడిగ శోభ ఇంకెవరో శోభలు ఉన్నారు కదా, వాళ్ళు నీకన్నా ముందు వచ్చారు కదా, నువ్వు వెనక వచ్చినావు కదా, మరి వాళ్ళు నీకు ఇంత ప్రాతినిధ్యం ఇస్తూ ఉంటే, ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళకి రాలేదా కన్నీరు? వాళ్ళకి లేదా ఆత్మగౌరవం రాలేదా? అంతా ప్రజలు, తెలంగాణ సమాజం అంతా ఏ మాటల డైలాగ్ తోటి, మాటల ముచ్చట్లతోటి పడేయచ్చు, బురుడి కొట్టేయచ్చు. అంటే తెలంగాణ సమాజం డబ్బులతోటే గెలుస్తా అనుకొని డబ్బులు పెట్టినరు, విచ్చలవిడిగా వంచిర్రు. కాస్ట్ ఆఫ్ ఓటును ఎంత పెంచిర్రు, ఓట్ కాస్ట్ను ఎంత పెంచేసిండ్రు. ఒక్క ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్స్టిట్యూషన్లో ఆయన ఓడిద్దానికి మీరు ఏం చేసిండ్రు?